కీటమునందెచ్చి భ్రమరము పాటవమున భ్రంభ్రమింప భ్రాంతం వైతత్ కీటము భ్రమర రూపము పాటించు వహించుగాది భయయోగమునన్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో అత్యంత దయామయుడైనటువంటి ఆ గోవిందుణ్ణి భక్తి ప్రపత్తులతో మనం అందరం కూడా శరణాగతి చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. విశేషించి నవ వసంతాన్ని ఎదురు చూస్తూ సకల ప్రకృతి అంతా ఏ విధంగా అయితే ఉత్తేజభరితంగా మారుతూ ఉంటుందో అదే క్రమంలో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మనం కూడా నవ వసంతం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ క్రమంలో ఇదిగో గోవిందుడి యొక్క తత్వాన్ని, ఈ లోకము యొక్క తత్వాన్ని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత విచిత్రమో చూడండి. కీటమునందెచ్చి భ్రమరము. నిజానికి భ్రమరము అని ఒక జీవి ఉన్నది, మనందరికీ కూడా తెలుసును. ద్విరేఫ, భ్రమర ఇత్యాది పదాలతో దాన్ని పిలుస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి కూడా తన యొక్క సంతానోత్పత్తిని చేసుకోగలిగేటువంటి స్థితిని భగవంతుడు అందజేశాడు. చీమల దగ్గర నుంచి, దోమల దగ్గర నుంచి, 4 కాళ్ళ జంతువుల దగ్గర నుంచి మానవులకు ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేయగలరు. కానీ ఆశ్చర్యం చూడండి, ఈ భ్రమరమునకు సంతానోత్పత్తిని ఇవ్వలేదు భగవంతుడు. మరి మనకు సందేహం రావచ్చు, స్వామి భ్రమరమునకు సంతానోత్పత్తిని ఇవ్వకపోతే మరి ఇంతకాలం అవన్నీ ఎలా వస్తూ ఉన్నాయి? ప్రతిసారి కొత్తగా ఏమైనా పుడుతున్నాయా? ఒక సంతానోత్పత్తి క్రమం ఉంటే కదా ఆ జీవి కలకాలము ఈ భూమి మీద నడుస్తూ ఉంటుంది, ప్రాణాలతో ఉంటుంది. మరి సంతానోత్పత్తి క్రమం లేకపోతే ఎలాగా? అందుకే లోకంలో చూడండి, స్వేదజ ఉద్భిజ్య, కొన్ని ప్రాణులు తన యొక్క చెమటతో తన యొక్క సంతానాన్ని పుట్టిస్తాయి, స్వేదజము అంటారు. కొన్ని విత్తనాలతో తన యొక్క సంతానాన్ని, వృక్షములన్నీ విత్తనాలతో తన యొక్క సంతానాన్ని పుట్టిస్తాయి. మనమందరము కూడా కనడము ద్వారా సంతానాన్ని మానవులు, అదేవిధంగా జంతువులు పుట్టిస్తాయి. మరి అదేవిధంగా భ్రమరము కొన్ని గుడ్డులను పెట్టి సంతానాన్ని పుట్టిస్తాయి, పక్షులన్నీ కూడా. మరి అదేవిధంగా భ్రమరము తన సంతానాన్ని ఎలా పుట్టిస్తుంది? శ్వేతజము అంటే చెమట ద్వారా, అండజము అంటే గుడ్డు ద్వారా. ఇలా మరి భ్రమరము ఎలా పుట్టిస్తోంది తన యొక్క జీవిని అంటే ఎలానూ పుట్టించలేదట. మరి ఎలాగండి అంటే చెప్తున్నారు, కీటమునందెచ్చి భ్రమరము. మనందరికీ తెలుగు భాషలో తెలుసు, గొంగళి పురుగు అంటారు, అది కీటకము అంటారు. దానిని ఎత్తుకెళ్ళిపోతుందట ఈ భ్రమరం, తన యొక్క కాళ్ళతో పట్టుకొని దాన్ని తీసుకెళ్ళిపోతుంది. మన ఇళ్లలో చూస్తూ ఉంటే అక్కడక్కడ కొన్ని ఎగిరే పురుగులు, కొన్ని పాకేటువంటి పురుగులను ఇలా పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. చిన్నప్పుడు మన పల్లెటూర్లలో గుర్తొస్తుంది, ఈ కాలంలో వాటిని మనం చూడలేకపోతూ ఉన్నాం. అలా ఒక భ్రమరము ఒక గొంగళి పురుగును పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి దానిని ఒక దగ్గర పెట్టి దాని చుట్టూ కూడా మట్టితో ఒక గూడు కట్టేస్తుందట. అటు ఇటు కదలనీయకుండా దానికి గాలి ఆడేంత వరకు చిన్న రంధ్రం పెట్టి మొత్తం మూసేస్తుంది. మొత్తం మూసి ఏం చేస్తుంది? సృష్టి యొక్క విచిత్రం చూడండి. కీటమునందెచ్చి భ్రమరము పాటవమున భ్రంభ్రమింప భ్రాంతం వైతత్. అలా చేసి ఏం చేస్తుంది? ఆ గూడు, అటువంటి గూళ్ళు పాతకాలం మన ఇళ్లలో ఆ కిటికీల దగ్గర అక్కడక్కడ తలుపు చాటున కొన్ని మూలల్లో అలా మట్టి గూళ్ళు లోపల పురుగులు ఉండేవి.
అలా మట్టి గూడు లోపల పురుగుల్ని పెట్టి ఈ భ్రమరం ఏం చేస్తుందంటే రోజు నియమబద్ధంగా ఒక సమయాన్ని, నిర్ణీత సమయాన్ని ఉంచుకొని జుమ్మని నాదం చేస్తూ దాని చుట్టూ గుయ్యని తిరుగుతూ ఉంటుంది. చూడండి, అర్ధమండలం తిరుగుతుందట ఆ విధంగా. అంటే 21 రోజులు తిరుగుతుంది. 21 రోజుల తర్వాత ఎంత విచిత్రమో చూడండి, ఆ మట్టి గూడును పగలగొట్టుకొని లోపల పెట్టినటువంటి పురుగు బయటికి రాదు, ఈ భ్రమరం బయటకు వస్తుంది. అంటే ఒక పురుగును తీసుకొని వచ్చి మట్టి ఒక గూడులో పెట్టి 21 రోజులు జుమ్మని తిరగడం ద్వారా ఆ సంస్కారము లోపల ఉండేటువంటి ఆ పురుగుకు వచ్చేసేసి అది బయటకు వచ్చేటప్పుడు భ్రమరముగా మారిపోతుంది, పురుగు భ్రమరం అయిపోతుంది. ఎంత విచిత్రమైనటువంటి సృష్టి అంటున్నారు. చూశారా, ఇంత విచిత్రమైనటువంటి సృష్టిని భగవంతుడు ఈ లోకంలో ఉంచాడు. మనం సృష్టిని గమనించాలే కానీ అడుగడుగునా ఎన్నో విచిత్రాలు ఉన్నాయి. అదే కోరుతూ ఉన్నాం భగవంతుని, స్వామి మేము కూడా సామాన్యమైనటువంటి వాళ్ళం కాదు, మాకు భక్తి ప్రపత్తుల యొక్క గొప్పదైనటువంటి మార్గంలో వెళ్ళలేకపోతూ ఉన్నాం స్వామి. అలా వెళ్ళగలిగేటువంటి మహాభాగ్యాన్ని మా అందరికీ కూడా నీవు అనుగ్రహిస్తూ మాకు నీ యొక్క భక్తి విశేషములను పదే పదే శ్రవణం చేసే భాగ్యాన్ని ఇవ్వు. అలా శ్రవణము చేస్తూ ఉంటే ఏదో ఒకనాటికి మేము కూడా ఒక గొప్ప భక్తులుగా, భాగవతులుగా, ఏ విధంగా అయితే గొంగళి పురుగు భ్రమరముగా మారిపోయిందో అదేవిధంగా ఈ సంసారములో ఉండేటువంటి మాయలో మునిగిపోయినటువంటి నేను మాయా విమోహితున్నయి భక్తుడిగా, భాగవతుడిగా మారతానేమో. అటువంటి అదృష్టాన్ని ఇవ్వు స్వామి అని మనసారా కోరుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 16వ తేదీ ఫాల్గుణ మాస కృష్ణపక్ష ద్వాదశి తిథి. సూర్యోదయానికి ద్వాదశి తిథి ఉన్నది, తదనంతరము త్రయోదశి కూడా ప్రవేశిస్తూ ఉన్నది. ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధనం ఎంతో గొప్పదైనటువంటి ఫలాలను మనకు అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున ధనిష్ట నక్షత్రం, ధనిష్ట నక్షత్రమునకు అధిదేవతలు అష్టవసువులు, వారి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి సిరి సంపదలను, వంశాభివృద్ధిని మనకు అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం సోమవారం, శివుడి యొక్క ఆరాధనం జ్ఞానప్రదం కాగలుగుతుంది మనందరికీ కూడా. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా
ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఈ శుభోదయం వేళ శ్రీవారి విభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి రచించినటువంటి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ఉన్నటువంటి శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నన్ స్వామివారు ఎప్పుడైతే వెంకటాచలానికి వెళ్ళారు అప్పుడు మొట్టమొదటగా ఆ గోపురాన్ని దర్శించుకున్నారు. ఎవరైతే గోపురాన్ని దర్శించుకుంటారో వాళ్లకు కూడా భగవద్ అనుగ్రహం తప్పక కలుగుతుంది అని తెలియజేస్తూ త్వద్గోపురాగ్రశిఖరాని నిరీక్ష్యమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అన్నారు. అంటే త్వద్గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాః, భగవంతుడు ఎక్కడైతే వేంచేసి ఉంటాడు అచ్చట తప్పకుండా ఆగమశాస్త్ర ప్రకారం గోపురములు ఉంటాయి, ప్రాకారాలు ఉంటాయి, ధ్వజస్తంభం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది, అలాగే విమానమంతా కూడా ఉంటుంది. ఇలా ఎన్నో శాస్త్రాలకు సంబంధించిన విషయాలంతా ఉంటాయి. కానీ మనకు మొట్టమొదటిగా కనిపించేది భగవంతుడు కాదు. భగవంతుడు గర్భాలయంలో ఎక్కడో వేంచేసి ఉంటాడు. అటువంటి భగవంతుణ్ణి మనం దర్శించుకోవడానికి కాస్త కష్టపడాల్సింది. లోపల వెళ్ళడానికి కష్టపడి తరువాతే భగవద్ దర్శనం మనకు కలుగుతుంది. కానీ బయట నుండి ఒకవేళ భగవద్ దర్శనం మనకు ఈరోజు కాదు, రేపటి దినం అవుతుంది, మనకు సమయం లేదు, ఏం చేయాలంటే పెద్దవాళ్ళు నువ్వు లోపల ఉండే దేవుణ్ణి సేవించాలనే నియమం లేదు, బయట నుండి ఆ గోపురాల్ని దర్శించుకొని వెళ్ళు. అది మహద్వార గోపురం కావచ్చు, అలాగే లోపల గోపురం కావచ్చు. అటువంటి ఆ గోపుర దర్శనం అనేది నీకు భగవద్ దర్శన సమమన్నారు. అందువల్ల త్వత్ గోపుర అగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాః, నీ యొక్క గోపురముల యొక్క అగ్రభాగంలో ఆ శిఖరములు ఏవైతే ఉంటాయో కలశాలు, ఆ దర్శనం చేసుకున్నా కూడా నిరీక్షమాణాః అన్నారు. స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంతః. స్వర్గం అపవర్గం. స్వర్గం అనేది మనకు సకల విధమైనటువంటి అనుభవాన్ని ఇచ్చే ఆనందానుభవజనకమైనటువంటి స్వర్గలోకమని మనకు శాస్త్రం చెప్తుంది. అందువల్ల స్వర్గం, అపవర్గం అంటే మోక్షం. స్వర్గ పదవిని, మోక్ష పదవిని కూడా ఎవరైతే ఆశ్రయించి ఉంటారో, నేను స్వర్గానికి వెళ్తున్నాను, స్వర్గానికి వెళ్ళాలి, ఎందుకంటే అతడు యాగాదులు చేసి ఉంటాడు, ఆ యాగం చేత స్వర్గం లభిస్తుంది. అలాగే భగవద్భక్తి చేత, శరణాగతి చేత మోక్షం లభిస్తుంది. అట్టి సమయంలో పరమ ఆశ్రయ వాళ్ళందరూ కూడా ఆ ప్రకారంగా పరమాంశ్రయంతః అన్న రీతిగా ఆ పరిపూర్ణంగా ఆశ్రయించుచున్నటువంటి మర్త్యాః, మర్తుం యోగ్యాః మర్త్యాః అంటే మానవులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుష్యభువనే మతిమాశ్రయంతే. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు వీరు.
మనుష్య భువనే అంటే మనుష్యులందరూ కూడా ఉండేటువంటి ఈ భూలోకంలోనే మతిం ఆశ్రయంతే, తమ యొక్క బుద్ధి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ మానవలోకంలోనే ఉండవలే అనేటువంటి బుద్ధిని కలిగి ఉన్నవా విధంగా వీళ్ళందరూ ఉన్నారు అని అన్నన్ స్వామి వారు తెలియజేస్తున్నారు. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం, అటువంటి ఆ వెంకట అచలమునకు పతి అయినటువంటి శ్రీనివాస నీకు సుప్రభాతం అన్నారు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది. అది అత్యాశ కాదు, వేద విహితమైనటువంటి కర్మలను ఆచరిస్తే తత్ఫలితం అనేది స్వర్గాదు. స్వర్గకామో యజేత జ్యోతిష్ఠోవేన స్వర్గకామో యజేత అని కొంతమందికి ఆ ఇచ్చ ఉంటుంది. కొంతమందికి మనకేం వద్దు, ఈ స్వర్గమంతా అవసరం లేదు, కానీ మోక్షం ఉంటే చాలు అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి ఆ మోక్షేచ్ఛులు ఎవరైతే ఉంటారో, స్వర్గాన్ని కోరుకునేవాళ్ళు, మోక్షాన్ని కావాలని కోరుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా తిరుమల క్షేత్రానికి వచ్చారట. వచ్చిన వెంటనే దేవదేవుడు వేంచేసి ఉన్నటువంటి ఆ దివ్య దేవాలయం పైన వెలసినటువంటి ఆ గోపురాన్ని దర్శించుకున్నాడు. గోపురం అనే శబ్దానికి అర్థం చాలా ఉన్నాయి. అంటే అన్నింటి ద్వారా రక్షణ ఇస్తుంది మనకు, అందువల్ల గోపురాలు ఉంటాయి, కలశాలతో ఉంటాయి. ఆ గోపుర దర్శనం అనేది మనకు భగవద్ దర్శన సమమన్నారు. త్వద్గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాహ. అలా చూస్తూ ఉంటే మనమేదో స్వర్గం కొరకు ప్రాకులాడుతున్నాం, మనమేదో మోక్షం కొరకు ప్రయత్నిస్తున్నా. అదంతా ఏమి వద్దు మాకు. దేవాదిదేవా శ్రీ వెంకటేశ గోవింద, మాకు స్వర్గము వద్దు, మోక్షము వద్దు. ఇంకే కావాలి మీకు అంటే, ఎల్లప్పుడూ కూడా ఈ తిరుమలలోనే మేము వాసం చేయాలి. నీ యొక్క గోపుర దర్శనం చేసుకుంటూ ఉంటే లోపల నువ్వు దర్శనాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ బయట నుండి, ప్రాకారం నుండి, మాడవీధుల నుండి నీ యొక్క గోపుర దర్శనం చేసుకుంటూ ఉంటే చాలు స్వామి అన్నారు. మనం కూడా అలాగే కోరాలండి. ఒకవేళ దర్శనం కాకపోయినా నిరుత్సాహంతో వెళ్ళకూడదు. పెద్దలేం చెప్పారంటే, లోపల దర్శనం కాకపోయినా కూడా బయట గోపుర దర్శనం చేసుకోండి. అలాగే ఆ బంగారు ఆనంద విమాన దర్శనం చేసుకోండి. అదే ప్రకారం విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఇది చాలు. ఒక్క మాడవీధి ప్రదక్షిణం చెయ్యండి. భగవద్ దర్శనం కాకపోయినా కూడా ఇవి అన్నీ కూడా భగవద్ దర్శన సమానంగానే ఉన్నాయని పెద్దల యొక్క మాట కనుక మనం ఈ ప్రకారంగా భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమలలో వేంచేసి ఉన్నాడు కనుక, ఆనాడు కులశేఖరాళ్వాళ్ళు కోరిన రీతిగా మనం కూడా స్వామి ఎల్లప్పుడూ ఈ తిరుమల క్షేత్రంలోనే వాసం చేస్తూ, నీ యొక్క దివ్య దర్శనం కొరకు వేచి చూస్తూ, నీ యొక్క దివ్య దర్శనం దొరికితే ఆనందాన్ని అనుభవిస్తూ నేను ఇచ్చటే ఉంటాను అని మనం కూడా కోరాలి. కులశేఖర ఆళ్వార్లు అలాగే కోరారు, మిగతా ఆళ్వార్లందరూ కూడా అలాగే కోరాను కనుక మనకు కలియుగ ప్రత్యక్ష దైవం కామితార్థప్రదుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి దేవాలయ సందర్శనం చేత మనమందరం కూడా ఆ భగవద్ అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది
పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. అనంతకోటి లీలా విభూతికి నిలయుడైనటువంటి ఆ పరమాత్మ, ఆ తత్వము మహత్వము ఎంత అని ఎవరూ వర్ణించలేరు. భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతేత్ర సనాతనః సహి సత్యం ఋతంచైవ పవిత్రం పుణ్యమేవచ. మహాభారతంలో ఆది పర్వంలోనే వ్యాసభగవానుల వారు ఈ శ్రీమన్మహాభారత వ్యూహానికంతా కూడా జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడు, ఆ లీలామానుష విగ్రహుడే కేంద్ర బిందువు అన్న అంశాన్ని ప్రతిపాదించే ధ్యేయంలో ఈ భగవత్తత్వాన్ని చెప్పారు. భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతేత్ర సనాతనః. సనాతనుడు అంటే అనాది ఆదిమధ్యాంతరహితుడు, అప్రమేయ ప్రభావ భావనాతీతుడు, అఖండైశ్వర్య సంపన్నుడు, ఎన్ని విశేషణాలైనా వేసుకోవచ్చు. అటువంటి వాడు. ఆయన మొదలేదో తుదయేదో ఎవరూ చెప్పలేరు. అందుకే ఆదిమధ్యాంతరహితుడు అన్నారు. వాసుదేవుడు ఎల్లెడలా వసించి ఉన్నవాడు. ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఇందుగలడందులేడని సందేహం వలదనట్టు, సర్వభూతాంతరస్థానాధీశ్వరుడే హరి అన్నట్టు అలా ఉన్నాడు అని ఆ తత్వాన్ని వర్ణించారు. సత్యం ఋతంచైవ. ఆ భగవంతుని లక్షణాలని, అనంత గుణ లక్షణాలున్నాయి పరమాత్మకు. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు వ్యాసభగవానుడు. సత్యము, ఋతము, పవిత్రము, పుణ్యము. సత్యము అంటే సత్య ధర్మస్వరూపుడు, సత్యమే తానైనటువంటి వాడు, ధర్మమే తానైనటువంటి వాడు. అందుకే మనం సత్య సజ్జన సాంగత్యం కోరుకోవాలి అంటారు పెద్దలు. ఋతము అంటే అనంత జ్ఞాన నిధి, జ్ఞాన సముద్రుడు, జ్ఞాన ప్రవాహము. కాబట్టే కదా శ్రీమద్ భగవద్గీత ప్రబోధం చేయాలి అంటే మరొకరు చేయగలరా? ఆ 18 అధ్యాయాలతో కూడినటువంటి భగవద్గీత. భగవంతుడు అంటే కృష్ణ భగవానుడే. అటువంటి కృష్ణ భగవానుని గీత అంటే ఆ మార్గాన్ని మనం అనుసరించడం. అలా ప్రబోధం చేశాడు అంటే ఏమిటా? ఆ దేవదేవుని తత్వాన్ని ఎవరైనా వర్ణించగలరా? ఋతము అంటే ఆ జ్ఞాన ప్రవాహము, జ్ఞాన సముద్రము, అనంత జ్ఞాన నిధి. శబ్దము, భావము, స్వరము, నాదము, ఇలా ఏ విన్యాసాలు చూసినా కూడా అన్నీ తానే అయి ఉన్నటువంటి మహానుభావుడు దేవదేవుడు. అటువంటి తత్వము అని. పవిత్రం పుణ్యమేవచ. ఎటువంటి కల్మషము లేకుండా అజ్ఞానంధకారంలో కొట్టుబిట్టాడే జీవులను సముద్ధరించే సంకల్పంతో అవతరించేవాడు. పవిత్రం అంటే అది. పుణ్యమేవచ. మన యొక్క కర్మబంధాన్ని పోగొట్టి మన పుణ్యబలాన్ని మాత్రమే అభివృద్ధి చేసి పుణ్యమూర్తులుగా దిద్ది తీర్చేవాడు. పుణ్యం అంటే పునీతులను చేసే లక్షణం, మనల్ని పవిత్రులను చేసే లక్షణం. మన మనస్సులో అజ్ఞానాంధకారాన్ని తొలగించుకుంటే సుజ్ఞానం అనే జ్యోతి కనిపిస్తుంది. ఆ సుజ్ఞానము అనే జ్యోతికి ఏ దేవదేవుడు గమ్యమానుడై ఉన్నాడో ఆ గమ్యమానుడైనటువంటి ఆ వాసుదేవుడే, ఆ వాసుదేవుని కీర్తనమే, ఆ వాసుదేవుని స్తోత్రమే
ఆ వాసుదేవుని అనుసంధానమే మనం నిర్వహించవలసిన కర్తవ్యము. కాబట్టి మన దైనందిన వ్యవహారాలలో మనం ఏమి చేసినా కానీ ఇది నేను విశ్వసించినటువంటి ఆ వాసుదేవునికి, ఆ అనంతునికి ఇష్టమైనటువంటి కార్యక్రమమేనా, అయితేనే నేను ఆచరించాలి, లేకపోతే ఆచరించడానికి వీలు లేదు అనే దీక్షతో ముందుకు సాగినటువంటి వాడు ఆ పరమాత్మను తప్పకుండా మెప్పించగలడు. ఆ పరమాత్మకున్నటువంటి అనంత గుణగణాలు ఉన్నాయి కదా, చెప్పుకున్నాం, సత్యము, ఋతము, పవిత్రము, పుణ్యమని. ఆ లక్షణాలన్నీ కూడా మనకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. అలా సంక్రమింపచేయగలిగినటువంటి శక్తి అనంతుడైనటువంటి ఆ వాసుదేవునికే ఉన్నది. మనం ఆ వాసుదేవునే ఆశ్రయించాలి అన్నది భక్తలోకానికి నా మనవి.